చిన్న విషయం చెప్తాను. ఐదు వేళ్ళు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అంటే 5 ఏళ్ళు. ఎందుకు ఏది గొప్ప? అన్నీ కలిసి కూర్చున్నాయి. సార్ నీ గొప్ప ఏంటో చెప్పని దీన్ని అడిగారు. అసలు నేను లేకపోతే ఏది లేదు. నీ 4 ఏళ్ళు ఉన్నా రెండో వైపు వస్తువు పట్టుకోవాలంటే నన్నే వాడతా. అసలు నేను లేకుండా ఏమీ లేదందు. ఓకే, ఏలేమందంటే ఏది చూపించాలన్నా నేనే, దేన్ని చూపించాలన్నా నేనే. ఇంకొన్ని రోజుల్లో మీకు ఇది తీసేసి సెట్టింగ్ అటు మారుస్తామండి. టేబుల్ నచ్చ వరకు మారుస్తాం. ఈరోజు అంతా అప్లోడింగ్ పనే సరిపోయింది. 3 గంటలన్నర పట్టింది. పెండింగ్ అంతా వదిలిచ్చేసాను. అసలు చర్చి దగ్గరికి కూడా రాలా. ఇక ప్రసాద్ని కూడా పిలవాల. మా అమ్మ కనపట్లేదు, నాకు మా అమ్మకి నేను కనపట్లేదు. ఈ టేబుల్ చివరికి వచ్చేస్తుంది. ఈ టేబుల్ ఇటు వస్తుంది అనమాట. అక్కడ వీడియో రికార్డింగ్ పెడతాం. మీకు అసలు అంతా క్లారిటీగా కనపడుతుంది. ఎక్కడున్నా చూపుడు వేలు అంది, 3 ఏళ్ళు అంది. మీ అందరికన్నా పెద్దదాన్ని నేను, నా అంత హైట్ మీరు ఉన్నారా అని అడిగింది. ఓకే, 4 ఏళ్ళు అంది. మీకు ఎన్ని పనులు ఉంటాయండి? గోల్డ్ పెట్టాలంటే నేనే. ఈ ఏళ్ళు ఏమందో చెప్పండి. మీరు దేవుడికి కానీ పెద్దవాళ్ళకి కానీ ముందు నమస్కారం చేయాలంటే ఇలా పెడతారు కదా. ఫస్ట్ నేనే ఉంటాను, నా తర్వాతే నువ్వైనా బొటనేలైనా అంది. ఇప్పుడు ఎందుకు ఏది గొప్పది? ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు గొప్పవాళ్ళు అంటే అందరూ గొప్పవాళ్ళేనండి. ఇప్పుడు పాఠం చెప్పేవాళ్ళు తక్కువ, కింద కూర్చున్న వాళ్ళు ఎక్కువ ఇప్పుడు అనుకోద్ది. అసలు మీ మనసులో అందరూ సమానమే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సమాన. యేసుక్రీస్తు శిష్యులకు వచ్చిందంటే 12 మంది ఉన్నారు కదా. ఒక ఆయన నేను గొప్ప అంటున్నాడు, పేతురు. ఇంకో ఆయన నేను గొప్ప అంటున్నాడు. 12 మంది మేము గొప్ప అంటున్నారు. దేవుడికి గొడవ అంతా లేకుండా అందరిని అక్కడ కూర్చోబెట్టి ఒక పిల్లోని శంకనెత్తుకుని పిల్లవాడి మనసు ఎవరికి ఉందో వాళ్ళు గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు మనలో ఎవరు గొప్పవాళ్ళు? ఆ మనసు నాకుంటే నేను గొప్పండి, మీకుంటే మీరు గొప్పండి. ఇప్పుడు కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. అదేవిధంగా మీకు ఈ నవంబర్ నెలలో నేను చెప్పిన పాటలు ఒక్కసారి చెప్తానండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ మెటీరియల్ రాసుకోగలిగితే రాసుకోండి. ఎక్కడ దొరకని పాటలు చెప్పడం అనేది జరిగింది. నవంబర్ నెల మొత్తం చెప్పిన ఏంటంటే ఉపమాన రీతిగా ఎలా బోధించాలి, 1వ శతాబ్దానికి 21వ శతాబ్దానికి వాక్యం ఏ విధంగా మారిపోయింది, క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాల్సిన 5 విషయాలు. ఎందుకు వచ్చాడు, వచ్చేం బోధించాడు, మనకేం చేశాడు, మనకేమిచ్చాడు, మనకేమి వాగ్దానం చేశాడు, దేవుడు ఎవరు, దేవుడికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి, దేవుడు కనికరాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు, బలిని ఎందుకు కోరటం లేదు, దేవుడు కోరుకునేది ఏమిటి, ఆయన ఇష్టాలు ఏమిటి, ఆయన కోరికలు ఏమిటి, బైబిల్ చెప్పిన పొదుపు, క్రైస్తవులు చేయకూడని జీవనోపాధి సంబంధమైన పనులు, పిల్లలకు కోపము రేపినది ఎవరు, మనిషికి ఉన్న సహజ లక్షణాలు. 1 సమస్యలను ఎదుర్కొనే లక్షణం, పాపం చేయకుండా ఉండే లక్షణం, తృప్తి కలిగి ఉండే లక్షణం. ఈ సహజ లక్షణాలు కోల్పోతే జరిగే నష్టాలు. మనలో ఉండవలసిన వేర్లు, చేదైన వేర్లు, చేదు కాని వేర్లు. దేవుని జ్ఞానం మనకు ఎలా వస్తుంది, సొలొమోను గారు అంత జ్ఞానవంతుడు ఎలాగా అయ్యాడు. అదేవిధంగా 7 పాటల ఆల్బమ్ కూడా, ఏ పాఠం, పాఠాల వివరణ, పాఠాలు రిలీజ్ చేయడం ప్లస్ జూక్ బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ పాటలన్నీ మీకు కావాలంటే మీ సెల్ ఫోన్ తెచ్చుకుంటే నేను 2-3 నిమిషాల్లో కాపీ చేసి ఇచ్చేస్తాను ఫ్రీగా. దేవునికి అసాధ్యమైన 6 చెప్పాను. అలాగే ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోదని 4 భాగాలు చెప్పాను. ఇది ఇంత నవంబర్లో. ఇంకోటి ఏంటంటే క్రిస్మస్ సందేశం కూడా ఒకటి చెప్పాను, క్రీస్తు ఎందుకు పుట్టాడు అనేది. ఈరోజు చెప్పింది ఏంటంటే క్రిస్మస్ అంటే ఒక నవంబర్ నెలలో ఇన్ని పాటలు చెప్పడం జరిగింది. కొంచెం అవకాశం వాళ్ళందరూ రాసుకోగలిగితే మెటీరియల్ అనేది తయారు చేసుకోండి. ఈరోజు నేను చెప్పే అంశం 4 భాగాల్లో 1 భాగమే చెప్తాను, సమయం లేదు కాబట్టి. నాకు కొంచెం పని తగ్గించారు ఇవాళ రాజేష్, ప్రసాద్ చాలా బాగా చెప్పారు. 2వ తెస్సలోనిక పత్రిక గురించి బాగా వివరంగా చెప్పాడు. హరిబాబు, రాజేష్ కూడా చాలా అద్భుతంగా చక్క 30 నిమిషాలు చెప్పారు. నేను కూడా 25 నిమిషాలు ముగించేస్తాను. ఒకసారి ప్రసాద్ ఆప్ చేసామండి. పాఠం పేరండి దేవుణ్ణి మహిమ పరచాలా. మీకు తెలిసిందే కాబట్టి నేను చెప్పుకో